जय श्रीमन्नारायण जय श्री हनुमान। देश दयापात्रं धीभक्त्यादिगुणार्णवं यतेन्द्रप्रवणं वन्दे रम्यजामातरं मुनिं लक्ष्मीनाथसमारम्भां नादयामनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां या नित्यमच्युतपदां भजयुग्मरुक्मा व्यामोहतस्येत्राणि तृणाय मेने अस्मद्गुरोर्भगवतोऽस्य एकसिन्धो रामानुजस्य चरणौ शरणं प्रपद्ये। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। बुद्धिर्बलमिशोधैर्यनिर्वहेत्वमरोगता अजाड्यं वाक्पटुत्वं च हनुमस्मरणात् भवेत्। ओं श्री गुरुभ्यो नमः। శ్రీ హనుమాన్ అష్టాలజీ యూట్యూబ్ వీక్షకులందరికీ అనేక మంగళాశాసనములు. ప్రతినిత్యము శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము మీ దగ్గరలో గల ఏదైనా దేవాలయ దర్శనము మంచి శుభ ఫలితాలను ఇస్తుంది. ఇక ఈ వారం రాశి ఫలితాలు మరియు పరిహారాలను తెలుసుకుందాం. 21/9/2025 నుంచి 27/9/2025 వరకు. ముందుగా మేషరాశి వారికి ఈ వారం మీరు అన్నింటిలోనూ విజయ పరంపరలను అందుకుంటారు. ఇంతకు ముందున్న సమస్యలన్నీ తొలగిపోతాయి. వృత్తి వ్యాపారాలలో మేలైన ఫలితాలు లభిస్తాయి. అన్ని పనులు సజావుగా కొనసాగుతాయి. ధనాదాయం బాగుంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. పరిహారం ప్రతి నిత్యం హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. శుభం. తదుపరి వృషభ రాశి వారికి ఈ వారం మీకు స్థిరచిత్తత లోపిస్తుంది. మానసిక ప్రశాంతత కోల్పోతారు. సంతానపరంగా చికాకులు ఏర్పడతాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలు లభించవు. అనుకున్న పనులు సకాలంలో పూర్తి కాక ఇబ్బందులు పడతారు. ధనాదాయంలో లోపం ఏర్పడుతుంది. ఖర్చులు పెరుగుతాయి. పరిహారం ప్రతినిత్యము ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయండి. శుభం. తదుపరి మిథున రాశి వారికి ఈ వారం మీకు బంధుమిత్రులతో విభేదాలు ఏర్పడతాయి. అనవసరమైన దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఖర్చులు అధికమవుతాయి. శారీరక మానసిక రుగ్మతలు కలుగుతాయి. ఇతరులపై సదవగాహన లోపిస్తుంది. వివేచన జ్ఞానం కోల్పోతారు. చీకు చింత అధికమవుతాయి. పరిహారం ప్రతినిత్యము ఆంజనేయ స్వామి ఆలయంలో 54 ప్రదక్షిణాలు చేయండి. శుభం. తదుపరి కర్కాటక రాశి వారికి ఈ వారం మీకు వాద ప్రతివాదాలలో పోటీలలో విజయం లభిస్తుంది. బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. ధనాదాయం బాగుంటుంది. ఇతరులకు మేలైన పనులను చేసి అందరి మెప్పుదలను పొందుతారు. బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాలలో పాల్గొంటారు. మొత్తం మీద ఈ వారం మీరు ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు. పరిహారం ప్రతినిత్యము శ్రీ విష్ణు అష్టోత్తరం పఠించండి. శుభం. తదుపరి సింహరాశి వారికి ఈ వారం మీకు ధనాదాయంలో లోపం ఏర్పడుతుంది. వ్యాపారం అంతంత మాత్రంగానే కొనసాగుతుంది. పరుషంగా మాట్లాడడం తగ్గించుకోవాలి. లేనిచో బంధుమిత్రులతో విరోధం ఏర్పడే సూచనలు ఉన్నాయి. ప్రభుత్వానికి జరిమానాలు చెల్లించవలసి రావచ్చు. ఇతరులపై సదవగాహన లోపిస్తుంది. విలువైన వస్తువులను పత్రాలను జాగ్రత్తగా కాపాడుకోవాలి. పరిహారం ప్రతినిత్యము ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయండి. శుభం. తదుపరి కన్యారాశి వారికి ఈ వారం మీకు అనవసరమైన ఆలోచనలు అధికమవుతాయి. స్థిరంగా ఒక్కచోట ఉండలేరు. పైత్య ప్రకోపం పెరుగుతుంది. కోపము చిరాకు అధికమవుతాయి. త్వరగా అలసటకు గురి అవుతారు. వేళ తప్పి భోజనం చేయాల్సి వస్తుంది. ఇతరుల విషయాలలో తలదూర్చరాదు. ఖర్చులు పెరుగుతాయి. ధనాదాయంలో లోపం ఏర్పడుతుంది. పరిహారం ప్రతినిత్యము ఆపదుద్ధారక హనుమ స్తోత్రం పఠించండి. శుభం. తదుపరి తులారాశి వారికి ఈ వారం మీకు ఇంటా బయట సమస్యలు అధికమవుతాయి. అనారోగ్య సూచన ఉంది. ఊహించని రీతిలో సమస్యలు చుట్టుముడతాయి. ఖర్చులు అధికమవుతాయి. ధనాదాయం తగ్గుతుంది. అధికారుల వలన పనులలో ఆటంకాలు ఏర్పడతాయి. మానసిక ప్రశాంతత కోల్పోతారు. అనవసరమైన దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. భార్యాభర్తల మధ్య సఖ్యత లోపిస్తుంది. పరిహారం ప్రతినిత్యము శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి. శుభం. తదుపరి వృశ్చిక రాశి వారికి ఈ వారం మీకు చాలా మంచి ఫలితాలు లభిస్తాయి. ఖరీదైన వస్తు వాహనాలను కొంటారు. దీర్ఘకాల రుణాల నుండి బయటపడతారు. అనేక మార్గాల ద్వారా ధనాదాయం లభిస్తుంది. మనశ్శాంతి సుఖ సంతోషాలు మెండుగా లభిస్తాయి. అధికారుల ఆదరాభిమానములను అందుకుంటారు. పదోన్నతి కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. పరిహారం ప్రతినిత్యం హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. శుభం. తదుపరి ధనుసు రాశి వారికి ఈ వారం మీకు ధనాదాయం బాగుంటుంది. బుద్ధి బాగా పనిచేస్తుంది. విద్యారంగంలో ఉన్నవారికి మంచి రాణింపు లభిస్తుంది. దాన ధర్మాది కార్యక్రమాల్లో ఆధ్యాత్మిక విషయాలలో పాల్గొంటారు. గతంలో ఆగిపోయిన పనులు పూర్తి అవుతాయి. అధికారుల పెద్దల ఆదరాభిమానములను అందుకుంటారు. ఆర్థికంగా బాగుంటుంది. పరిహారం ప్రతినిత్యము శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి. శుభం. తదుపరి మకర రాశి వారికి ఈ వారం మీకు సంఘంలో గౌరవ మర్యాదలకు లోపం ఏర్పడుతుంది. ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. అధికారులతో తగాదాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. బంధుమిత్రులతో దూరం పెరుగుతుంది. శరీరంలో నీరసం పెరుగుతుంది. ధనాదాయంలో లోపం ఏర్పడుతుంది. ఖర్చులు అధికమవుతాయి.
పరిహారం ప్రతినిత్యము ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయండి. శుభం. తదుపరి కుంభరాశి వారికి ఈ వారం మీరు ఇతరుల విషయాలలో అనవసరంగా కల్పించుకోరాదు. లేనిచో గొడవలు జరిగే సూచనలు ఉన్నాయి. అందరితో శత్రుత్వం పెరుగుతుంది. నిరుత్సాహం అధికమవుతుంది. భార్యాభర్తల మధ్య సఖ్యత లోపిస్తుంది. పై అధికారులతో జాగ్రత్తగా మెలగవలను. సంతానపరంగా కూడా చికాకులు అధికమవుతాయి. పరిహారం ప్రతినిత్యం ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయండి. శుభం. తదుపరి మీనరాశి వారికి ఈ వారం మీకు ప్రతి పనిలో ఆటంకాలు ఏర్పడతాయి. బంధుమిత్రులతో సఖ్యత లోపిస్తుంది. ఇంటా బయట నిలకడ ఉండదు. అనారోగ్యం ఇబ్బంది పెడుతుంది. జీర్ణకోశ వ్యాధులు, వృత్తి ఉద్యోగాలలో ఇబ్బందులు తలెత్తుతాయి. ధనాదాయంలో లోపం ఏర్పడుతుంది. ఖర్చులు పెరుగుతాయి. అనవసరమైన ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. పరిహారం ప్రతినిత్యం ఆంజనేయ స్వామి ఆలయంలో 54 ప్రదక్షిణాలు చేయండి. శుభం. ఇవి ఈ వారం రాశి ఫలితాలు మరియు పరిహారాలను పాటించండి. శుభాలను పొందండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేష. గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్ఞ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ. స్వస్తి.